హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ బోగం. వెల్కమ్ టు ఎస్పీ ట్యూటర్స్. లాస్ట్ వీడియోలో HTML ఫాంట్ ట్యాగ్ గురించి చూసాం. ఈ వీడియోలో ఇమేజ్ ట్యాగ్ గురించి కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా నేను వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మీరు ఎక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ HTMLలో ఇమేజ్ ట్యాగ్ గురించి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఓకే, వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది. అట్లనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మరి ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. ఇమేజ్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు పుట్ అన్ ఇమేజ్ ఇన్ ఎన్ HTML డాక్యుమెంట్. అంటే ఒక వెబ్ పేజ్లో ఒక ఇమేజ్ని మనం డిస్ప్లే చేయాలన్నప్పుడు యూ కెన్ యూస్ ఇమేజ్ ట్యాగ్. సింపుల్. ఒక HTML డాక్యుమెంట్లో ఒక ఇమేజ్ని మనం డిస్ప్లే చేయాలన్నప్పుడు యూ కెన్ యూస్ ఇమేజ్ ట్యాగ్. మరి ఇక్కడ ఇమేజ్ ట్యాగ్లో ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. అట్రిబ్యూట్ చూసినట్లయితే ఫస్ట్ వన్ SRC. SRC అంటే సోర్స్. ఏమంటున్నాడు చూద్దాం. స్పెసిఫైస్ ది లొకేషన్ ఆఫ్ అన్ ఇమేజ్ విచ్ ఈస్ టు బి ప్లేస్డ్ ఇన్ ఏ వెబ్ పేజ్. మనం ఇమేజ్ ఏదైతే డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నామో ఆ ఇమేజ్ యొక్క లొకేషన్ మనం ఇవ్వాలి. అది ఇస్తే ఆ లొకేషన్లో ఉన్న ఇమేజ్ని తీసుకొచ్చి వెబ్ పేజ్లో డిస్ప్లే చేస్తూ ఉంటారు. సో అది మనకు ఫస్ట్ అట్రిబ్యూట్. నెక్స్ట్ ALT. ALT మీన్స్ ఆల్టర్నేట్ టెక్స్ట్. ఏం చేస్తుందో చూద్దాం. స్పెసిఫైస్ ది ఆల్టర్నేట్ టెక్స్ట్ ఇఫ్ ది ఇమేజ్ ఈస్ నాట్ అవైలబుల్. ఫర్ ఎగ్జాంపుల్గా మనం పాత్ ఇచ్చినాము, ఇమేజ్ అక్కడ అవైలబుల్గా లేదనుకోండి. సో లేనప్పుడు ఏం చేయాలి? లేనప్పుడు ఏదైనా ఒక టెక్స్ట్ మెసేజ్ డిస్ప్లే చేయాలన్నప్పుడు సో దానికోసం ALT అట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తాం. ఇమేజ్ ఉంటేనేమో ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. ఇమేజ్ లేకపోతే, ఇమేజ్ అక్కడ అవైలబుల్గా లేకపోతే ALT అట్రిబ్యూట్లో ఏదైతే ఇస్తామో ఆ కంటెంట్ డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నో ఇమేజ్ అని ఇస్తాం, లేదంటే ఇమేజ్ నాట్ అవైలబుల్. సో అలాంటి కంటెంట్ అనేది మనం ఇస్తూ ఉంటాం. ఇమేజ్ ఉంటేనేమో ఇమేజ్ వస్తుంది, ఇమేజ్ లేకపోతే అక్కడ అవైలబుల్గా ఈ ఆల్టర్నేట్ టెక్స్ట్లో ఏదైతే ఇస్తామో అది మనకు డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ బార్డర్. ఒకవేళ ఇమేజ్కి మనం బార్డర్ ఇవ్వాలనుకుంటే బార్డర్ అట్రిబ్యూట్ కూడా ఉంటుంది. అట్లనే హైట్ విడ్త్. ఇమేజ్కి హైట్ విడ్త్ కూడా మనం ఇవ్వచ్చు. క్లియర్. దీనికి సంబంధించిన ఒక చిన్న సింటాక్స్ ఒకసారి చూద్దాం. ఇమేజ్ ట్యాగ్ వచ్చేసి IMG యూజ్ చేయొచ్చు, లేదంటే ఇమేజ్ అని మొత్తం అయినా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో IMG SRCలో లొకేషన్ ఆఫ్ ఇమేజ్, ఇమేజ్ ఏ లొకేషన్లో ఆ లొకేషన్ మొత్తం మనం ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ALTలో ఆల్టర్నేట్ టెక్స్ట్ ఇవ్వాలి, అది కూడా మనకు డబుల్ కొటేషన్లో ఉండాలి ఆల్టర్నేట్ టెక్స్ట్. నెక్స్ట్ హైట్ నంబర్లు ఇవ్వాలి, విడ్త్ కూడా నంబర్లు ఇవ్వాలి. ఇదంతా ఓపెనింగ్ ట్యాగ్లోనే రాయాలి. ఎప్పుడైనా సరే మన అట్రిబ్యూట్స్ అన్నీ ఓపెనింగ్ ట్యాగ్లోనే ఉండాలి. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసి దాన్ని సిస్టంలో కూడా ఎగ్జిక్యూట్ చేసి మీకు చూపిస్తాను, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ అయితే ఒక ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ రాద్దాం. HTML డాక్యుమెంట్. ఫస్ట్ HTML ఓపెన్. హెడ్ సెక్షన్లో టైటిల్, ఇమేజ్ ట్యాగ్, టైటిల్ క్లోజ్, హెడ్ ట్యాగ్ క్లోజ్. నెక్స్ట్ బాడీ ట్యాగ్ ఓపెన్. అంటే బాడీ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ని రాద్దాం. IMG ఇమేజ్ SRC ఫర్ ఎగ్జాంపుల్గా డబుల్ కొటేషన్లో abc.jpg. సో ఇక్కడ JPG అనేది ఆ ఇమేజ్ ఫార్మాట్. సో అక్కడ ఇమేజ్కి ఏ ఫార్మాట్ ఉంటే ఆ ఫార్మాట్ని మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ స్పేస్ ఇచ్చేసి ALT. ఇక్కడ ALTలో నో ఇమేజ్ అని రాస్తాను. అంటే ఇమేజ్ ఒకవేళ అవైలబుల్గా లేకపోతే మనకు నో ఇమేజ్ అని వస్తుంది, లేదంటే నా ఇమేజ్ నాట్ అవైలబుల్, మీ ఇష్టం ఏదో ఒక కంటెంట్ అయితే రాయండి. నెక్స్ట్ విడ్త్ ఫర్ ఎగ్జాంపుల్ 100, హైట్ ఫర్ ఎగ్జాంపుల్ 200 ఇలా ఇచ్చిన. నెక్స్ట్ ఇమేజ్ ట్యాగ్ క్లోజ్. ఇదంతా ఓపెనింగ్ ట్యాగ్ ఇక్కడ వరకు. తర్వాత ఇమేజ్ క్లోజ్. ఒకవేళ మీకు కంటెంట్ కూడా ఇవ్వాలనుకున్నప్పుడు ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో కంటెంట్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బాడీ ట్యాగ్ క్లోజ్, HTML క్లోజ్. ఈ విధంగా ఒక ఇమేజ్ని వెబ్ పేజ్లో మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఇదే ప్రోగ్రామ్ని మనం సిస్టమ్లో కూడా ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాము. మీరైతే నో తీసుకొని డెఫినేషన్, అట్రిబ్యూట్స్, సింటాక్స్, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే రాసేసుకోండి. నేను ఇదే ప్రోగ్రామ్ని సిస్టంలో కూడా ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. ఓకే, లెట్స్ గో టు ది సిస్టమ్. HTML ఇమేజ్ ట్యాగ్ని ఎలా డిస్ప్లే చేయాలో మనం ప్రోగ్రామేటికల్గా చూద్దాము. మనం ఆల్రెడీ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసాం. బోర్డు మీద ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసానో అదే టైం ఇక్కడ టైప్ చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వరకు అయితే మీకు ఏ డౌట్స్ లేదనుకుంటాను. HTML ట్యాగ్ ఓపెన్ చేసాను, హెడ్ సెక్షన్, అట్లాగే టైటిల్ ఇచ్చాను, ఇక్కడ బాడీ సెక్షన్ ఓపెన్. ఓకే, సో ఇక్కడ బాడీ సెక్షన్ లోపల ఇమేజ్ ట్యాగ్ అయితే మనం రాసుకోవాలి. ఫస్ట్ ఇమేజ్ ట్యాగ్ ఓపెన్. మరి ఇక్కడ ఇమేజ్ ట్యాగ్లో మనం యూజ్ చేయాల్సిన అట్రిబ్యూట్స్ ఏంటంటే SRC, ALT, హైట్, విడ్త్, బార్డర్ ఇలాంటివన్నీ ఉంటాయి మనకు. ఓకే, మనం డిస్ప్లే చేయాలంటే ఇమేజ్ అయితే ఒకటి ఉండాలి. ఒకసారి మనం సిస్టంలో చూద్దాం. ఇక్కడ ఒక ఇమేజ్ అయితే నేను స్టోర్ చేసి పెట్టాను, న్యూ ఫోల్డర్లో ఉంది. ఇక్కడ ఇమేజ్, ఈ డాగ్ ఇమేజ్, దీని నేమ్ వచ్చేసి. సో నేను ఏం చేస్తానంటే ఈ HTML ప్రోగ్రామ్ కూడా నేను ఈ లొకేషన్లో సేవ్ చేస్తాను, ఎందుకంటే మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ SRCలో డబుల్ కొటేషన్లో a.jpg. సో ఆ ఇమేజ్ ఫార్మాట్ ఏదైతే ఉందో అదే ఫార్మాట్ మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఈ విధంగా నేనైతే ఇమేజ్ ఇచ్చేసాను. నెక్స్ట్ స్పేస్ ఇచ్చేసి ALT.
ఒకవేళ ఇమేజ్ అవైలబుల్గా లేకపోతే నీకు ఏమని రావాలి మెసేజ్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు నో ఇమేజ్ అని రావాలి. సో అది ఇచ్చేసాను. అట్లనే ఇమేజ్కి హైట్ విడ్త్ కూడా మీరు ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ ఫర్ ఎగ్జాంపుల్గా 400, అట్లనే హైట్ ఈక్వల్ ఫర్ ఎగ్జాంపుల్ 300 ఇలా ఇచ్చిన. అట్లాగే బార్డర్ కావాలంటే బార్డర్ కూడా ఇవ్వచ్చు మీరు. బార్డర్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్గా 5. ఇదంతా ఓపెనింగ్ ట్యాగ్. కంటెంట్ ఏమైనా డిస్ప్లే అవ్వాలంటే కంటెంట్ ఇవ్వాలి, లేదంటే ఇమేజ్ ట్యాగ్ డైరెక్ట్గా క్లోజ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మనం ఇమేజ్ ట్యాగ్ అయితే ప్రోగ్రామటికల్గా రాసుకోం. సో ఈ విధంగా మనం ఓపెనింగ్ ట్యాగ్లో ఇవన్నీ రాసేస్తాం. ఏమేమి రాసాం చూడండి ఒకసారి. SRC రాసాము, అట్లాగనే ALT యూజ్ చేసాము, విడ్త్ యూజ్ చేసాము, హైట్ యూజ్ చేసాము, తర్వాత బార్డర్ యూజ్ చేసాము. అంటే ఒక్కొక్క అట్రిబ్యూట్కి మధ్యలో స్పేస్ అనేది ఇవ్వాలి. ఓకే, ఇప్పుడైతే మనం ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. సేవ్ యాస్. ఎక్కడ సేవ్ చేస్తాను అంటే నా ఇమేజ్ ఎక్కడ ఉందో అక్కడే సేవ్ చేస్తాను. ఇక్కడ చూడండి, న్యూ ఫోల్డర్లో ఇమేజ్ ఉంది కాబట్టి నేను ఇక్కడే ఫర్ ఎగ్జాంపుల్ image.html సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ ప్రోగ్రామ్ మనం ఎక్కడైతే సేవ్ చేసామో ఆ లొకేషన్కి వెళ్ళేసి జస్ట్ డబుల్ క్లిక్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, ఒకసారి మనం చూద్దాం ఎగ్జిక్యూషన్. ఇక్కడ డెస్క్టాప్ అయిన న్యూ ఫోల్డర్లో ఇక్కడ సేవ్ చేశాను కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చింది ఇమేజ్. మీ ప్రోగ్రామ్ ఒకటే ప్లేస్లో సేవ్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఆ ఇమేజ్ నేమ్ అనేది డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఒకవేళ ఇమేజ్ నేమ్ అనేది మనకు వేరే ఫోల్డర్లో ఉన్నట్లయితే ఆ కంప్లీట్ పాత్ అనేది మనం ఇవ్వాలి. ఓకే, సో ఎప్పుడైతే ఓపెన్ విత్ క్రోమ్లో ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా మనకి డిస్ప్లే చూపిస్తూ ఉంటుంది. ఒకసారి ప్రోగ్రామ్ కూడా చూద్దాం. అక్కడ పెట్టేసి చూడండి SRC అంటే a.jpg ఇచ్చాను. ఎందుకంటే a.jpg ఇచ్చాము, పాత్ అంతా ఎందుకు ఇవ్వలేదంటే ఇమేజ్ ప్రోగ్రామ్ ఒకటే ఫోల్డర్లో ఉంది కాబట్టి మనం డైరెక్ట్ a.jpg అనేది చేసుకున్నాం. ఒకవేళ ఇమేజ్ అనేది వేరే లొకేషన్లో ఉండి ప్రోగ్రామ్ వేరే లొకేషన్లో సేవ్ చేసినట్లయితే ఆ ఇమేజ్ ఏ లొకేషన్లో అయితే ఉంటుందో ఆ లొకేషన్ మొత్తం పాత్ అనేది మొత్తం ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ALT. ఒకవేళ ఇమేజ్ లేనట్లయితే అక్కడ అవైలబుల్గా లేకపోతే నో ఇమేజ్ అని వస్తుంది. అట్లనే విడ్త్ 400, హైట్ వచ్చేసి 300, అట్లనే బార్డర్ 5 వచ్చింది. చూడండి ఈ విధంగా ఇమేజ్ మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఒకవేళ ఇమేజ్ మీకు సెంటర్లో రావాలన్నప్పుడు ఈ కంప్లీట్ ఇమేజ్ ట్యాగ్ని సెంటర్ ట్యాగ్లో యూజ్ చేయండి. సెంటర్ ట్యాగ్ ఓపెన్, ఇదంతా కంటెంట్, ఇక్కడ లాస్ట్లో సెంటర్ ట్యాగ్ క్లోజ్. ఇప్పుడు చూడండి కంప్లీట్ ఇమేజ్ సెంటర్లో వచ్చేస్తుంది. సేవ్ చేయండి, రిఫ్రెష్. చూడండి ఈ విధంగా మనం సెంటర్లో కూడా డిస్ప్లే చేసుకోవచ్చు ఇమేజ్. ఒకవేళ ఇమేజ్కి కంటెంట్ ఏమైనా పెట్టాలనుకున్నప్పుడు ఓపెనింగ్ ట్యాగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఏమైనా కంటెంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ మై డాగ్ అని కూడా మనం కంటెంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో సేవ్ చేయండి, రిఫ్రెష్. చూడండి ఈ విధంగా ఇమేజ్ తర్వాత మనకు కంటెంట్ కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇంత సింపుల్. ఒక ఇమేజ్ని మనం వెబ్ పేజ్లో డిస్ప్లే చేయాలన్నప్పుడు ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఇమేజ్ ట్యాగ్లో ఉన్న అట్రిబ్యూట్స్ అన్ని యూజ్ చేసుకున్నట్లయితే వాటికి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ అన్ని దీనికి అప్లై అవుతాయి. ఓకే, ఒకవేళ ఇమేజ్ లేకపోతే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ మనం ఇక్కడ డిలీట్ చేద్దాం. ఇమేజ్ నేను ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఏమొస్తుందో. ఇప్పుడు ఒకసారి సేవ్ చేయండి, ఫైల్లోకి వెళ్ళేసి ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. నో ఇమేజ్ అని రావాలి. చూడండి అక్కడ ఇమేజ్ అవైలబుల్గా లేదు కాబట్టి నో ఇమేజ్ అని చెప్పేసి అవుట్పుట్ అనేది వస్తూ ఉంటుంది. ALTలో మనం ఏదైతే డబుల్ కొటేషన్లో రాస్తామో అది ఎప్పుడు వస్తుంది అంటే మనం ఇచ్చిన ఇమేజ్ నేమ్ ఆ లొకేషన్లో అవైలబుల్గా లేకపోతే ఆ ALTలో ఇచ్చే మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ అనేది మనకు డిస్ప్లే అయితే ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఇమేజ్ ట్యాగ్ని వెబ్ పేజ్లో యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను దానికి అట్లనే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.